అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దారుణంగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి ప్రజలందరిపైన వీరు వారు అనేది ఏం లేదు, అందరిపైన ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి డబ్బులు బాధే కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా అన్న ఉద్దేశంతో ప్రజలందరితో కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లోనూ రాష్ట్ర వ్యాపితంగా ఆ రోజు పెద్ద ఎత్తున పోరుబాట పట్టాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు చేస్తున్న దీనికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎందుకంటే మనకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేసే విధంగా ఉంటేనే ఇలాంటి ప్రభుత్వానికి, ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి, ఇంత అవినీతిమైన ప్రభుత్వానికి, ఇంత నిష్ప్రయోజమైన ప్రభుత్వానికి, ఇంత ఎవరికి ఉపయోగపడని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ క్వశ్చన్ చేసే కార్యక్రమం తప్పకుండా జరగాలి. అది జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అది లేకపోతే ఎప్పుడు కూడా అన్యాయానికి గురి కావాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లోనూ రేపు 27వ తారీఖు ఆ పోరుబాటల్లో అందరూ పాల్గొనాలి. ర్యాలీగా వెళ్ళి అక్కడున్న అధికారికి, ఎవరైతే అధికారి ఉంటారో ఆ అధికారికి ఈ రిప్రజెంటేషను ఇచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర పిలుపు మేరకు చేస్తున్న పరిస్థితి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్కు ముందంతా కూడా ప్రతి మీటింగ్లోనూ, పులివెందుల్లో జరిగిన మీటింగ్లో కూడా ప్రతి మీటింగ్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు 6 సార్లు పెంచారు, 7 సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు. సో ఇది చాలా దారుణం. నేను కరెంటును సృష్టించింది నేనే, సోలార్ను కనిపెట్టింది నేనే, ఇవన్నీ కూడా అబద్ధాలన్నీ చెప్పి నేను గతంలో ఎప్పుడు కూడా కరెంటు ఛార్జీలు పెంచలే, గతంలో అంతా కూడా పెంచిందంతా కూడా చంద్రబాబు నాయుడే, చెప్పింది మాత్రం శ్రీరంగ నీతులు, చేసేది మాత్రం ఇటువంటి పనులు. అంటే సామెత వేరే, అది చెప్తే బాగుండదన్న ఉద్దేశంతో చెప్పలే నేను. సో ఆ రకంగా ఆయన కల్లబొల్లి మాటలు, కబుర్లు, మోసం మాటలు, అబద్ధపు మాటలతోటి ఆయన అధికారంలోకి వచ్చిన పరిస్థితి అన్నమాట. సో చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా 7 సార్లు పెంచాడు. నేనైతే పెంచే ప్రశ్న లేదు, ఉన్న ఛార్జీలను కూడా తగ్గించేస్తాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ట్రూ ఆఫ్ ఛార్జీలు అనేది అసలు పెట్టను అని చెప్పేసి చెప్పింది. కానీ ఇప్పుడు జరిగేది ఏందయ్యా అంటే ఇది గత ఈ 6 నెలల కాలం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.